Next one is the arithmetic operator. Arithmetic operator means తెలుసు కదా ఏమేమి arithmetic operators ఏమేమి చేస్తాం మనం. ప్లస్ ఎడిషన్ అంటే ప్లస్ సబ్ట్రాక్షన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, division and modulo. And next one is the division and modulo. Okay, so addition ante telusu kada, a plus b, subtraction a minus b, multiplication a plus b into b, and next one a by b, a modulo b. Okay na. How to write the program for arithmetic operators? ఇక్కడ class, each and every program start in Java, each and every program starts with క్లాస్తోనే మనం జావాలో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యింది. క్లాస్ నేమ్ ఏంటి మనం ఏమి ఇచ్చాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఇచ్చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్ రాస్తాం కదా, మెయిన్ మెథడ్ ఉండాలి కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్, ఎనీ లాంగ్వేజ్ యూ హ్యావ్ ఎ మెయిన్ మెథడ్, బట్ ఇక్కడ ఏమంటారు, మెయిన్ మెథడ్ ఖచ్చితంగా ఉండదు. బట్ దట్ ఈస్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అంటే స్ట్రింగ్ ఆర్గ్స్, మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం దోస్ ఆర్ ద స్ట్రింగ్లోనే తీసుకుంటుంది. దట్స్ వై స్ట్రింగ్ ఆర్గ్స్. ఖచ్చితంగా మనం క్లాస్ నేమ్ ఉండాలి, ఎనీ నేమ్, దిస్ ఈస్ ద యూజర్ డిఫైన్ నేమ్. దెన్ నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆల్రెడీ we డిస్కస్ ఉన్న పబ్లిక్ స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ మెయిన్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఆర్గ్స్ అంటే ఏంటి డిస్కస్ చేసాం లాస్ట్ క్లాసెస్లో. దెన్ ఏంటి ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20 తీసుకున్నాం. సిస్టమ్ డాట్, ఏదైతే మనం అవుట్పుట్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నామో దానికోసం మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని పెడతాం. ఓకే, ఏ ప్లస్ బి, ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని, ఏ మైనస్ బి, ఏమేమి అర్థమెటిక్ ఆపరేటర్, ప్లస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్, ఏ ప్లస్ బి అంటే దట్ ఈస్ ద 30, ఏ మైనస్ బి అంటే -10. ఓకే, అంతే కదా. ఏ మైనస్ బి, ఏ స్టార్ బి 200. ఓకే, దెన్ ఏ బై బి అంటే దట్ ఈస్ ద 0 మాడ్యులో. ఏదైతే ఏ బై బి ఏదైతే ఉందో 0 వస్తుంది. ఇక్కడ ఏంటి బై బి అంటే 20 కదా, మనం 0 టైమ్స్ పోతుంది, 0 అంటే 20 తీసుకుంటాం. అదర్వైజ్ మీకు ఇక్కడ 5 తీసుకున్నాం. సపోజ్ వి టేక్ ఇట్ యాజ్ ఎ 5 తీసుకుంటప్పుడు అక్కడ ఎంత వస్తుంది మనకి, ఏ ప్లస్ బి 15, ఏ మైనస్ బి 5, and next one is the a star b 50, then a by b any 2 times. ఓకే, రిమైండర్ కదా ఇది, దట్ ఈస్ ద 0. రిమైండర్ కాబట్టి 0, ఇది 2. ఓకేనా, అర్థమైంది. దిస్ ఈజ్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిలేషనల్ ఆపరేటర్. అంటే రిలేషనల్ ఆపరేటర్ ఏం చేస్తాం, రిలేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్, 2 ఆపరెంట్స్ మధ్య రిలేషన్ని చెప్తాం అనమాట. రిలేషన్ ఆపరేటర్స్ ఏంటి, ఈక్వల్, నాట్ ఈక్వల్ అంటే ఏంటి, 2 ఈక్వలా లేకపోతే నాట్ ఈక్వలా, గ్రేటర్ దాన్, ఒకటి పెద్దదా, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ ఏంటి, those are the relational operators. And next one is the logical operators. ఇవన్నీ తెలుసు కదా ఆల్రెడీ, అందుకని మళ్ళీ నేను ప్రోగ్రామ్ రాయడం లేదు. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి లాజికల్ ఆపరేటర్స్ తెలుసు కదా, లాజికల్ అండ్ ఆర్ నాట్, లాజికల్ అండ్ or not. Logical and or not is nothing but the logical operators. అంటే ఇది రెండింటి మధ్యలో A and B, A or B, A not
బి. సపోజ్ ఏ లైక్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఏ బి 0 తీసుకున్నాం అనుకోండి, ఏ అండ్ బి ఏమవుతుంది, ఏ అండ్ ఏ ఆర్ బి, ఏ నాట్ ఏ అనుకోండి, సపోజ్ నాట్ ఏ, both are 0, 1 0, 0 1 1 1. ఓకే, ఏ అండ్ 1 బోత్ ఆర్ 0 అయితే 0, అంటే ఐ మీన్ ఎనీ వన్ 0 ఉంటే లైక్ 0, బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అనమాట. ఓకే, ఏ ఆర్ బి, ఏ ఆర్ బి అంటే ఏంటి, ఎనీ వన్ ట్రూ అయితే బోత్ ఆర్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్, ఎనీ వన్ ట్రూ అయితే దట్ ఈస్ ద ట్రూ, బోత్ ఆర్ ట్రూ కాబట్టి అగైన్ ట్రూ. నాట్ ఏ అంటే ఏలో ఏంటి 0 1 ఉంది, ఫస్ట్ ఏముంది 0 ఉంది కాబట్టి నాట్ ఏ అంటే ఇది ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ. ఓకేనా, ఫాల్స్ కాబట్టి ట్రూ కాబట్టి ఫాల్స్, అగైన్ ఫాల్స్, సో ట్రూ అండ్ ట్రూ దెన్ ఫాల్స్. ఓకేనా, ఏ అండ్ బి అంటే ఏంటి, ఏ అండ్ బి అంటే ఏంటి, బోత్ ఆర్ ట్రూ అయితే ట్రూ, అదర్వైజ్ రిమైనింగ్ ఆర్ ఫాల్స్. ఏ ఆర్ బి మీన్ ఎనీ వన్ ట్రూ అయితే ట్రూ, అదర్వైజ్ అంటే బోత్ ఆర్ ఫాల్స్, ఎనీ వన్ ట్రూ అయితే ట్రూ అనమాట. బోత్ ఆర్ ఫాల్స్ అయితేనేమో ఏ ఆర్ బిలో ఫాల్స్ వస్తుంది, అంటే ఫాల్స్ వాల్యూ వస్తుంది, రిమైనింగ్ ట్రూ. ఏ అండ్ బిలో ఏంటి, బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ, రిమైనింగ్ ఫాల్స్. నాట్ అంటే ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటే ట్రూ అనమాట. ఓకే.